కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యం అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఆదివారం శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరంపై దాదాపు 9.5 గంటల పాటు సభలో సుదీర్ఘమైన చర్చ జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించింది. నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశపిశలకు తావు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇంత రాత్రి అని చర్చ చేసినాం అధ్యక్ష. 3 బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. అంతకుముందు సభలో మాట్లాడిన సీఎం నాటి బీఆర్ఎస్ పెద్దలు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రంపై గుదిబండను మోపిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయన్నారు. కమిషన్ నివేదికలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. అధిక వడ్డీలు తెచ్చి రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఆరోపించారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. 11.5% మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కు పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా? దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఈరోజు ఆ 100 టీఎంసీలు 5 ఏళ్లలో ఎత్తుతే
కరెంటు బిల్లు 9,500 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 3,460 మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తుమ్మిడిఏటి నుంచి శ్రీపాదెల్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 16,40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా? 8,450 మెగావాట్లతోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈ రోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష? తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవన్న సీఎం అక్కడ ప్రాజెక్టుకు వాప్కోస్ పచ్చజెండా ఊపిందని గుర్తు చేశారు. 2015లో రీడిజైన్ పేరిట కేసీఆర్ మదిలో పడిన బీజం విషవృక్షమై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. వాస్తవాల్ని బయటపెట్టారని, హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీఎం తప్పుబట్టారు. ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం, మన కళ్ళ ముందే కూలిపోవడం, ఆ గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించొద్దు, కమిషన్ వెయ్యొద్దు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వొద్దు అని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. పై నుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండి అధ్యక్ష. ఏ కాంట్రాక్టర్ల కోసం ఈ పంపులు, లిఫ్టులు పెంచినవని ఈ రోజు మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని అడుగుతున్న అధ్యక్ష, 2020 సంవత్సరంలో మేము అధికారంలో లేము కదా అధ్యక్ష, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అధ్యక్ష? నష్టాన్ని మీరు సరిదిద్దకపోవడం వల్ల చివరికి కాళేశ్వరం కుంగిపోవడము తెలంగాణకి అరిష్టంగా మారిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తుమ్మిడిఏటి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పినారు అధ్యక్ష. నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా. ఇంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు ఈ సమాజం. ఆదివారం అర్ధరాత్రి దాటాక సాగిన శాసనసభ కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది.